రుచి వేదికకి స్వాగతం అండి. ఇది మా పెద్దమ్మాయి అమెరికాలో ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెచ్చిన డబ్బులు అన్నమాట. చూడండి, ఇది ఏ దేశానికి సంబంధించినయో నాకైతే తెలియదు. చూడండి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి ఇష్టపడి చూపిస్తున్నాను. చూడండి, మా పాప తీస్తా అని చెప్పేసి వచ్చింది, అందుకని చూపిస్తున్నానండి. ఇవన్నీ ఎప్పుడు నోట్లో లేకపోతే సెల్లుబాటులో ఉన్నాయో, ఇదైతే సెల్లుబాటులో ఉన్నట్టు తెలుసు నాకు, అమెరికాది. ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదండి నాకు, చాలా కాలం అయింది. మరి ఒకవేళ ఈ దీంట్లో ఏమన్నా పాతవి ఉన్నాయో కొత్తవి ఉన్నాయో సెల్లుబాటులో ఉన్నాయో ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్, మీకు తెలిస్తే. ఇవన్నీ చూడండి, చూసారా, చాలా బాగున్నాయి కదా, చూపించడానికి బాగున్నాయి. సరే చూడండి, మళ్ళీ ఇండియా మనీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు, పాతవి. ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద కాయిన్స్ నాను. వాళ్ళు డేట్లు ఏదో ఇస్తున్నారు, డేట్లు ఇచ్చి ఈ కాయిన్స్ మీద బొమ్మలు ఉంటాయి చూడు. చూడండి, ఆ వీడియో చూశారు కదా, మన అమెరికా అక్కడ ఆ దేశాలు కరెన్సీ అన్నీ చూశారు కదా. ఇప్పుడు ఇవి చూడండి, మన ఇండియాలో ఉండేవి అన్నమాట. ఇవి అన్నీ పాతయ్యండి. అది మరి ఎంత అంటే వీటికి ఏజ్ ఎంతో కూడా తెలియదు నాకు. మీరు చూసి కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా వీటికి ఏజ్ ఎంత ఉందో, ఎప్పుడియో నాకైతే తెలియదు. చిన్నప్పుడు ఇవి చూసుంటాను నేను, ఇవి చూశాను. కాకపోతే ఇవి చూడలేదు, ఇంత ఇంత పెద్ద కాయిన్స్ చూడలేదు నేను. ఇవి చూసా, తర్వాత ఇది ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి కూడా చూస్తున్నాము. ఇవి మాత్రం చూశానండి, ఇవి కూడా చూశాను నేను. ఇది మాత్రం తెలియదండి నాకు. ఇది కూడా ఏమో ఇంచుమించుగా తెలియలే. ఈ 10 పైసలు 5 పైసలు అంటే మా అమ్మాళ్ళు అది ఏదో కొనుక్కోవటానికి ఇచ్చేవాళ్ళు, ఏవో కొనుక్కునే వాళ్ళమండి. అది చిన్నప్పుడు నాకు తెలియదు. అవి కూడా పిప్పర్మెంట్ బిళ్ళలు ఉంటాయి కదండి, అవి తెల్లగా ఉంటాయి. లేదు అని అంటే ఇట్లా నిమ్మతోనల్లాగా ఉంటాయి. ఇప్పుడు కూడా అవి వస్తున్నాయి, అలాంటివి చూశాను తప్ప ఇలాంటివి మాత్రం చూడలేదండి. ఇవైతే చూసా, ఇవి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవి మాత్రం చూడలేదు. ఇంతవరకే ఇచ్చేవాళ్ళు. ఈ దీంట్లో కాయిన్ కానీ మాకు ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి 20 పైసలు, ఇదిగో ఈ కాయిన్ మాత్రం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవి కూడా చాలా ఉన్నాయండి, అసలు పోయలేదు నేను. ఇదిగోండి, అసలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇవి పోయలేదు, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. చూడాలి ఎలా ఉన్నాయి. ఇదిగోండి, చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇదిగో 20 పైసలు కాయిన్స్ చాలా ఉన్నాయండి. పోయలేదు 20 పైసలు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, ఎక్కడ పెట్టాను అవి గుర్తు రావట్లే నాకు. ఇదిగో బ్యాగులు తెచ్చాను కానీ గుర్తు రావట్లే. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చూపిస్తాను కూడా మీకు, సరేనా? చూడండి, మీరు ఖచ్చితంగా కామెంట్లో ఇవి ఎప్పుడియో కాస్త చెప్పండి. ఇదిగో ట్రాక్టర్ ఉన్నాయి, దానికి డబ్బులు వస్తాయి, దీనికి డబ్బులు వస్తాయి అంటున్నారు. అదంతా ఫేక్ అని కూడా అందరు చెప్తా ఉన్నారు. అదైతే నాకు తెలియదు. కానీ మీరు ఏం చేస్తారంటే, ఒక్కసారి ఒకవేళ మీకు కావాలంటే నేను అమ్ముతాను, దానికి రేటు లక్షల్లో ఉంది అని అంటున్నారు. కొంతమంది అయితే అస్సలు లేవండి, ఊరికే ఉంచుకోవటమే అవి అంటున్నారు. నాకు ఉన్నంత మాత్రాన ఏమీ పోదండి. ఇప్పుడు మా పిల్లలు, ఇప్పుడు మా మనవాళ్ళు వీళ్ళంతా చూడాలి కదా. ఇప్పటికే కొంచెం పెద్దగా అయ్యారు, వాళ్ళంతా చూస్తున్నారు. ఇవన్నీ అప్పుడియా అంటున్నారు అన్నమాట. జయజమామున్న అప్పుడియా అని చెప్పేసి అంటున్నారు. అదన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు అసలు ఇలా ఉన్నాయి. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి, కామెంట్ రూపంగా తెలియజేయండి ఇవన్నీ చూస్తుంటే మీరు, సరేనా? ఓకే.
చూడండి, ఇదిగోండి 5 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి దీంట్లో. నాకైతే దొరకలేదు. 10 రూపీస్ చాలా ఉన్నాయి. అంటే ఒక 50 దాకా ఉంటాయి అనుకుంటా, 50 100 10 రూపీస్ కాయిన్స్. మొత్తం 5 రూపాయల బిళ్ళలు, తర్వాత సిల్వరు గోల్డ్ కలర్ ఇదన్నమాట. ఇదిగో 10 రూపీస్. ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా నేను ఇప్పుడు ఎత్తుక్కునే పరిస్థితిలో లేను, ఎందుకంటే చెమటలు పోసేస్తుంది, ఎండ కదా, చాలా వేడిగా ఉంది ఇక్కడ అంతా నాకు. ఇదిగో ఏదో కాయిన్ దొరికింది. చాలా ఇంకా అంతేనండి, 5 రూపీస్ కాయిన్స్. ఈ అమ్మవారు ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. అమ్మవారు ఉన్నాయి అయితే చాలా ఉన్నాయండి. ఒక 100 కాయిన్స్ దాకా అమ్మవారు ఉన్నాయి దీంట్లో. చూసే వేస్తున్నాను నేను. అంటే రోజు మా పాపకి ఇస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇచ్చినప్పుడల్లా అది ఇట్లా పెట్టుకుందన్నమాట. సరే ఒక్కసారి చూపిద్దాం మీ అందరికీ, బాగున్నాయి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అందరూ డబ్బులు మయంలాగా డబ్బులు చూపిస్తున్నారు, పాతవి కొత్తవి అని. అందుకని నేను చూపిస్తున్నానండి. చూడండి, మీకు ఇవన్నీ తెలుసు కదా ఇప్పుడు ఇవన్నీ, సరేనా? ఈ 10 రూపీస్ మాత్రం మొన్నటి దాకా ఉండే, ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నాయి. చెల్లుబాటు అవుతున్నాయో లేదో నాకు తెలియదు, నేను ఎవరికి ఇవ్వలేదు, కానీ అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి మనకి. చూడండి, చాలా బాగున్నాయా? అయితే మీరు వెంటనే మీరు నాకేమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో నాకు తెలుసు కదా. మీరు నాకు మంచి బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.